ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలను మరియు ఈ రాశి వారు ఏ దేవుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరైతే చూడవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయాలి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో కూడా చూద్దాం. ఈ వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ వృషభ రాశి వారికి వ్యాపారం విషయంలో ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టి ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలను మరియు ఈ రాశి వారు ఏ దేవుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరైతే చూడవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయాలి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో కూడా చూద్దాం. ఈ వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ వృషభ రాశి వారికి వ్యాపారం విషయంలో ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టి